ప్రెజెంట్ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నం అందరినీ షాక్ గురి చేస్తుంది. ఎప్పుడు నవ్వుతూ పాటలు పాడుతూ బాగా జోష్గా కనిపించే కల్పన ఉన్నట్టుండి ఇలా ఎందుకు చేసుకుందని అందరిలో తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే బయటకు హ్యాపీగా కనిపించే ఈమె వెనుక మాత్రం చాలా కష్టాలను మూటగట్టుకుంది. అది కూడా మొదటి భర్త విషయంలో. అయితే విడాకులిచ్చింది, కానీ ఆమెను కష్టాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. మరి ఆమెకున్న అసలు ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఈమె మొదటి భర్త కూతురు ఎక్కడ ఉంది? ఇంతకు కల్పన రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుంది? ఆమె రెండో భర్త ఎవరు? ఆయన విషయంను కల్పన ఎందుకు సీక్రెట్గా ఉంచింది? కల్పన సూసైడ్ అటెంప్ట్ టైంలో ఆయన ఎక్కడున్నాడు? అసలు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు ఓ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఈ నెంబర్ ఎవరిది, ఎత్తాలా వద్దా అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేశాను. నేను సింగర్ కల్పన భర్తను. ఇంట్లో తను అపస్మారక స్థితిలో ఉంది, కాస్త హెల్ప్ కావాలి అని ఆయన అడిగారు. నేను ఆ టైంలో ఓ మీటింగ్ లో ఉండడంతో వెంటనే అపార్ట్మెంట్ సూపర్వైజర్ నెంబర్ను ఆయనకిచ్చాను. పోలీసులతో కలిసి ఆ ఇంటి తలుపులను పగలగొట్టి నిద్రమాత్రలను మింగిన కల్పన గారిని ఆసుపత్రికి తరలించారు. కల్పన గారికి భర్త ఫోన్ చేశారట. ఆమె ఎంతగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానం వచ్చి ఆమె భర్త మాకు సమాచారం ఇచ్చారు. ఇది సింగర్ కల్పన నివసిస్తున్న వర్టెక్స్ ప్రివిలేజ్ విల్లా వాసులు చెప్తున్న మాటలు. సింగర్ కల్పన గారు ఆత్మహత్య యత్నం చేశారని, ఆమె ఇంటి తలుపులను పగలగొట్టి మరి పోలీసులు ఆమెని రక్షించి ఆసుపత్రికి తరలించారని, ప్రస్తుతం ఆమె నిజాంపేటలోని హోలిస్టిక్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఇప్పటికే అందరికీ తెలిసిన విషయం. సింగర్ కల్పన తన జీవితాంతం ప్రతినిత్యం కష్టాలు పడుతూనే ఉన్నారు. పైకి నవ్వుతూ కనిపిస్తారు, పాటలు పాడుతూ అందరిలోనూ జోష్ను తెప్పిస్తారు. కానీ ఆమె నిజ జీవితంలో మాత్రం కష్టాలు పడుతూనే ఉన్నారు. చిన్నతనంలో అసలు బాల్యాన్ని ఆస్వాదించలేదు. తెలిసి తెలియని వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఆమె అడుగు పెట్టారు. బాలనటిగా సినిమాలో నటించారు. సింగర్ కల్పన గారు సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి పేరు టిఎస్ రాఘవేంద్ర. నేపథ్య గాయకుడిగా ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతలున్నాయి. తల్లి పేరు సులోచన, ఆమె కూడా ఓ గాయకురాలు. కల్పన గారికి ఓ చెల్లి కూడా ఉంది, ఆమె పేరు ప్రసన్న రాఘవేంద్ర. కుటుంబానికి సంగీత నేపథ్యం ఉండడంతో సినిమా వాళ్ళతోనూ బాగానే పరిచయాలుండేవి. ఆ పరిచయాల వల్లే కేవలం అతి తక్కువ వయసులోనే కల్పన గారు సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. 3 ఏళ్ల వయసులోనే ఈనాడు అనే మలయాళ చిత్రంలో తెరపైన కనిపించిన కల్పన గారు ఆ తర్వాత 1986వ సంవత్సరంలో కమల్ హాసన్ గారు హీరోగా నటించిన పొన్నాగై మన్నన్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఆమె కనిపించింది. ఆ తర్వాత బాలయ్య బాబు హీరోగా నటించిన సీతారామ కళ్యాణం సినిమాలో రాలల్లో ఇసుకల్లో రాసాం ఇద్దరు పేర్లు అంటూ వచ్చే పాటల్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా కల్పన గారు కనిపిస్తారు. విఠలాచార్య గారి దర్శకత్వంలో వచ్చిన కామాక్షి కటాక్షం సినిమాలోనూ ఆమె నటించింది. ఇలా మొత్తం మీద తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ సినిమాలో దాదాపుగా 30 సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా కల్పన నటించింది. వాస్తవానికి చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన తర్వాత ఆమె నటన వైపే మొగ్గు చూపుతుందని అంతా అనుకున్నారు. కానీ కల్పన గారు మాత్రం సంగీతానికే ప్రాధాన్యత ఇచ్చి తన రూట్ను మార్చేసుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఓవైపు నటిస్తూనే తల్లిదండ్రుల స్టేజ్ షోలలో కల్పన గారు కూడా కలిసి పాటలు పాడేవారు. తల్లిదండ్రులు ఇద్దరు స్టేజ్ సింగర్లే కావడంతో వారితో కలిసి 6-7 ఏళ్ల వయసులోనే కల్పన గారు ఏమాత్రం బెరుకు లేకుండా పాటలు పాడి అందరినీ ఆశ్చర్యపరిచేది. సినిమాల్లో వరుసగా ఆఫర్లు వస్తున్నా సినిమాల షూటింగ్లో వాడే లైటింగ్ ఆమెను తెగ ఇబ్బంది పెట్టడంతో నేను సినిమాలో నటించనట్టు తల్లిదండ్రుల వద్ద బెట్టు చేసి మరీ తన పంతాన్ని నెగ్గించుకుంది. పాటలు పాడటాన్ని తన ఏకైక లక్ష్యంగా పెట్టుకుంది. అలా కల్పన గారు నటిగా కెరియర్కు గుడ్ బై చెప్పారన్నమాట. 6-7 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడటం మొదలుపెట్టిన కల్పన గారి జీవితంలో, సంగీత జీవితంలో ఎన్నో మైలురాళ్లు, ఇంకెన్నో రికార్డులు, మరెన్నో ఘనతలు. సంగీత ప్రపంచంలో కల్పన గారికి రాక్షసి అనే పేరును పెట్టారు. ఆ పేరుని ఎందుకు పెట్టారో తెలుసా? మీరు ఎంత కష్టమైన చరణాలతో ఉన్న పాటనైనా ఇవ్వండి, అవలీలగా ఆమె పాడేయగలరు. ఎలాంటి కష్టమైన పాటనైనా సరే అలవోకగా పాడే సత్తా ఉన్న ఏకైక గాయని ఆమె అన్నది సినీ ఇండస్ట్రీ చెప్పుకునే మాట. అందుకే కల్పన గారిని రాక్షసి అని అంత ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. 13 ఏళ్ల వయసులోనే సింగర్గా పాటలు పాడటం మొదలుపెట్టిన ఆమె
ఇప్పటి వరకు 3,000కు పైగా పాటలను పాడారు. ఇక స్టేజ్ షోల గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఆమె ఎక్కువగా పాటలు పాడారు. పరభాష సాహిత్యం గురించి తెలుసుకోవాలంటూ స్పానిష్, జర్మన్, ఇటాలియన్, అరబిక్ వంటి విదేశీ భాషలను కూడా ఆమె నేర్చుకోవడం గమనార్హం. ఎంఎస్ విశ్వనాథన్ గారు, ఇళయరాజా గారు, ఏఆర్ రెహమాన్ గారు, కేవి మహాదేవన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, కేఎస్ చిత్ర గారు వంటి ఎందరో ప్రముఖులతో గొప్ప గొప్ప వారితోనూ కలిసి కల్పన గారు పనిచేశారు, పాటలను పాడారు. టీవీ షోల ద్వారా, సినిమాలో పాటల ద్వారా ఇప్పటికీ తెలుగు సినీ ప్రియులతో టచ్లోనే ఉన్న కల్పన గారి వ్యక్తిగత జీవితం మాత్రం ఏమాత్రం సాఫీగా లేనేలేదు. కల్పన గారు 1980వ సంవత్సరంలో మే 8వ తారీఖున జన్మించారు. 25 వయసులోనే ఆమెకు పెళ్లయింది. అయితే పెళ్లై ఓ పాప కూడా పుట్టిన 3-4 ఏళ్లకే ఆమె వైవాహిక జీవితంలో కలతలు మొదలయ్యాయి. 2010వ సంవత్సరంలోనే భర్తకు కల్పన గారు విడాకులు ఇచ్చారు. పరస్పర అంగీకారంతోనే ఆ విడాకులు మంజూరయ్యాయి అనేది వాస్తవం. ప్రతిరోజు భర్త వల్ల నరకం అనుభవించే కంటే కూతురు భవిష్యత్తు కోసం విడిపోవడమే బెటర్ అని మొదట్లో కల్పన గారు అనుకున్న రోజులు గడిచే కొద్దీ ఆమెలోని ఆత్మస్థైర్యం సన్నగిల్లింది. ఆ టైంలో పాటలు పాడటానికి ఛాన్సులు కూడా పెద్దగా రాకపోవడంతో కూతురు భవిష్యత్తు గురించి తెగ బెంగబడింది. చివరకు ఆత్మహత్య శరణ్యమని భావించి ఆ దిశగా కూడా ప్రయత్నించింది. ఆ టైంలోనే సింగర్ చిత్రమ్మ ఆమె లైఫ్ను మరో మలుపు తిప్పారు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికే పుట్టావా? నీకు జీవితంలో నిజంగా పోరాడాలని ఉంటే ప్రయత్నించు, జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉండు. అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ రావు, మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. మలయాళంలో స్టార్ సింగర్స్ పోటీ జరుగుతుంది. నీ శక్తి మేర ప్రయత్నించు, తప్పకుండా విజయం సాధిస్తావు. నీ కూతురు కోసమైనా నువ్వు బతకాలంటూ చిత్రమ్మ గారు హితబోధ చేయడం వల్లే ఈ రోజు కల్పన గారు ఇంకా బతికి ఉన్నారనేది వాస్తవం. అప్పటికీ ఆమెకు అసలు మలయాళం రానే రాదు. అయినా సరే ఆ పోటీలో పాల్గొన్నారు. కసితో ఆ పోటీలో పాల్గొన్నారు. ఆ పోటీలో గెలిస్తే ₹1 కోటి విలువైన విల్లాను ఇస్తామన్నారు. ఆ విల్లాను దక్కించుకుంటేనే నా జీవితమే మారిపోతుందన్న కసితో ఆమె పాఠం వల్లే ఆ పోటీలో ఆమె గెలిచారు, విజేతగా నిలిచారు. ఇక అక్కడి నుంచి కల్పన కెరియర్ మళ్లీ ఊపందుకుంది. 2021వ సంవత్సరంలో కల్పన గారి పేరు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. సింగర్గా ఆమె యమ బిజీ కదా, అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. ఇంటి పట్టున ఉండే టైం కూడా ఆమెకు ఉండదు. అందుకనే తన 15 ఏళ్ల కూతురుని ఆమె సోదరి ఇంట్లో ఉంచిందట. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ కూతురు తనతో చెప్పిన విషయాలు విని నివ్వెరపోయిన కల్పన గారు తన చెల్లి భర్తపైనే కేసు పెట్టారు. ఆ కేసు విషయంలో న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ కేసు ఏమైందన్నది మాత్రం ఇప్పటికీ తెలియదు. ఆ వార్తలు కూడా బయటకు రాలేదు. తాజాగా ఆమె మరోసారి ఆత్మహత్య యత్నం చేయడంతో మళ్లీ ఆమె గురించి ఎన్నో రకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే కల్పన గారు 2010లోనే భర్తకు విడాకులు ఇచ్చారన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ఆమె మరో పెళ్లి చేసుకున్నారన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. సినీ ఇండస్ట్రీలోని వారికి కూడా ఈ విషయం మెజారిటీ మందికి తెలియదు. ఆమె వాస్తవానికి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆ తర్వాత క్రైస్తవ మతంలోకి మారింది. బహుశా మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కష్టకాలంలో ఉన్న సమయంలోనే ఆమె మతం మారి ఉండవచ్చు. ఆ తర్వాత కొన్నాళ్ళకే కేరళ రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ ప్రసాద్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన ఓ పాస్టర్, ఎక్కువగా చెన్నైలోనూ కేరళలోనూ ఉంటుంటారు. రెండో భర్త ద్వారా కల్పన గారికి మరో 2 ఆడపిల్లలు పుట్టారు. అంటే కల్పన గారికి మొత్తం 3 పిల్లలన్నమాట. ఈ విషయాన్ని కల్పన గారే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నాకు 3 అమ్మాయిలు. ఓ అమ్మాయి భరతనాట్యం చేస్తుంది, పెద్దమ్మాయి పాడుతుంది. చదువును బలవంతంగా రుద్దొచ్చు, కానీ కళను మాత్రం బలవంతంగా చేయించలేము. నాలాగా వాళ్ళకు కూడా సంగీతం రావాలని నేను కోరుకోను, వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకోవాలంటూ ఓ ఇంటర్వ్యూలో కల్పన గారే వ్యాఖ్యానించారు. అసలు ఆమె మొదటి భర్త పేరేంటో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆయనతో ఎందుకు విడాకులయ్యాయన్న కారణాన్ని కూడా ఆమె ఎప్పుడు బయట పెట్టలేదు. కనీసం ఆమె సోషల్ మీడియా హ్యాండిల్స్లో అయినా సరే రెండో భర్త ఫోటోలను ఆమె ఎప్పుడు పోస్ట్ చేయలేదు. ఆమె ఈ విషయాన్ని ఎందుకు దాచారు అన్నది మాత్రం ఆమెకే తెలియాలి. బహుశా ఆ రెండో భర్త వ్యక్తిగత గోప్యతకు భంగం కలగకుండా ఉండేందుకే ఆమె ఈ పని చేసుండవచ్చు. అయితే సడన్ గా ఆమె ఇలా ఓ దారుణ నిర్ణయం తీసుకోవడంతో సినీ ఇండస్ట్రీ అంతా ఉలికిపడింది. ఆమె ఎందుకు ఇలా చేసింది అన్నది ఎవరికీ అంతు చిక్కకుండా పోతుంది. రెండో భర్తతో ఏమైనా గొడవలున్నాయా అన్న వివరాల గురించి పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కానీ వాస్తవంగా భర్తతో, అంటే రెండో భర్తతో నిజంగానే గొడవలు ఉంటే ఆ భర్తే స్వయంగా ఫోన్ చేసి మరి నా భార్య ఆపదలో ఉంది, అపస్మారక స్థితిలో ఉంది అంటూ పక్కింటి వాళ్ళకు ఫోన్ చేసి చెప్పరు కదా. సో రెండో భర్తతో గొడవలు ఉన్నా కానీ
ఆ గొడవల వల్ల ఈమె ఈ నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు. ఆమెకి 3 కూతుర్లు ఉన్నా ఆ 3 కూతుల్లో ఒక్కరు కూడా ఆమె వద్ద ఉండటం లేదన్నది ఆ విల్లాలోని జనాలు చెప్తున్న మాటలు. ఆమె కూతుర్లను మేము ఎప్పుడూ చూడలేదంటూ వాళ్ళు చెప్తున్న మాటలను వింటుంటే కూతుర్లతో ఆమెకు సన్నిహిత సంబంధాలు లేవా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఆ విషయంలో ఏమైనా ఆమె మనస్తాపం చెంది ఉంటుందా అన్న కోణాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి పెను ప్రమాదం అయితే తప్పింది కాబట్టి ఆమెకి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి అసలు నిజం ఏమిటనేది ఆమె కోలుకున్న తర్వాత తప్పకుండా బయటపడుతుంది. చూడాలి మరి ఈ కల్పన గారి కేసు విషయంలో చివరకు ఏం జరుగుతుందో అన్నది. ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటన్నది ఆమె రెండో భర్త అయినా చెప్తారో లేదో అన్నది. ఇదండి సింగర్ కల్పన గారి గురించి వివరాలు.